మళ్ళీ కప్ కొట్టిన ఆర్సీబీ హిస్టరీ రిపీట్స్. ఐపీఎల్ క్రికెట్ హిస్టరీలో తేదీలు మారాయే తప్ప రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ప్రస్థానం పవర్ మాత్రం అస్సలు మారలేదు. సరిగ్గా 2025 తరహాలోనే సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తూ ఆర్సీబీ జట్టు మరోసారి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. లీగ్ దశలో 9 విజయాలతో టేబుల్ టాప్గా నిలిచి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను మట్టి కర్పించి డిఫెండింగ్ ఛాంపియన్గా తన ట్రోఫీని నిలబెట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్టేడియం మొత్తం ఆర్సీబీ అంటూ మారుమోగింది. ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన బెంగళూరు రాయల్ విక్టరీకి సంబంధించిన పూర్తి అనాలిసిస్ ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 2 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన 3వ జట్టుగా ఆర్సీబీ సరికొత్త రికార్డును సృష్టించింది. నాడు విజేతగా నిలిచిన స్క్వాడ్లోని 13 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో భాగమై తమ సక్సెస్ను రెట్టింపు చేసుకోవటం ఇప్పుడు విశేషం. ఫైనల్ 4లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ను ఆర్సీబీ బౌలర్స్ తమ పదునైన బంతులతో పూర్తిగా కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్సీబీ బౌలర్స్ మొదటి నుంచే విరుచుకుపడ్డారు. ఈ జట్టుకు ప్రధాన బలమైనటువంటి 3 స్టార్ బ్యాటర్లు శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఘోరంగా వైఫల్యం చెందడంతో గుజరాత్ భారీ స్కోర్సు ఆశలు ఆవిరైపోయాయి. పవర్ ప్లేలో కేవలం 45 పరుగులే చేసిన టైటాన్స్ ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక బౌండరీ కూడా కొట్టలేక తీవ్ర ఒత్తిడితో పడిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను అందించాడు. నిర్ణీత 20 ఓవర్లో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా ఆర్సీబీ బౌలర్ రసిక్ సలం అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. నెల రోజుల క్రితం ఇదే మైదానంలో గుజరాత్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సరిగ్గా 155 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. కానీ ఈసారి అసలైన ఫైనల్ 4లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కింగ్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. రబడ వేసిన ఓవర్లో వెంకటేష్ అయ్యర్ 3 ఫ్లోర్లు ఒక 6 బాదగా ఆ తర్వాత ఓవర్లో కోహ్లీ వరుసగా 4-4-6-4తో స్టేడియాన్ని ఊపేశాడు. వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లోనే 32 రన్స్ చేసి అవుట్ అవగా ఆర్సీబీ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు కోల్పోయి 70 పరుగుల భారీ స్కోర్ను సాధించి విజయానికి బలమైనటువంటి పునాది వేసింది. అయితే మ్యాచ్ మధ్యలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో కెప్టెన్ రజత్ పాటిదర్, కృణాల్ పాండ్యాలను అవుట్ చేసి ఆర్సీబీపై కాస్త ఒత్తిడి పెంచాడు. కానీ ఒకవైపు వికెట్లు పడుతున్నా చేంజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మాత్రం అస్సలు తగ్గలేదు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న కోహ్లీ ఇన్నింగ్స్ చివరి వరకు అజేయంగా నిలిచాడు. టీం డేవిడ్ కీలక పరుగులు జోడించగా విరాట్ కోహ్లీ 42 బంతులు 75 పరుగులు చేసి ఒక భారీ సిక్సర్తో విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి ఐపీఎల్ 2026 టైటిల్ను అందించాడు. దీంతో ఆర్సీబీ 18 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. చూసారుగా, ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిందో. కింగ్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించి ఆర్సీబీ ఫ్యాన్స్కు మరోసారి అల్టిమేట్ ట్రీట్ ఇచ్చాడు. మరి ఐపీఎల్ 2026లో ఆర్సీబీ సాధించినటువంటి ఈ చారిత్రాత్మక విజయంపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నాకౌట్ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.